వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి మద్దతు ఇవ్వకుండా ఉగ్రవాదంపై పోరాడే ఏకైక దేశం భారతదేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉగ్రవాదంపై పోరాటం చేసే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దే రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానం నుంచి బెంచ్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ భారతదేశం ఎవరి జోలికి వెళ్లదు, మన జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని ఆపరేషన్ సింధూర్తో రుజువు చేశామన్నారు. భారతదేశం సైనిక శక్తిలోనే కాదు ఆర్థిక శక్తిలోనూ దూసుకుపోతోందని 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ 1 లేదా నెంబర్ 2 స్థానంలో నిలవటం ఖాయమన్నారు. పహల్గామ్ లాంటి సంఘటనలు పునరావృతమైతే ఆపరేషన్ సింధూర్ లాంటివి పునరావృతం అవుతాయన్నారు. పహల్గామ్ వంటి ఘటనలు చూస్తే రక్తం ఉడికిపోతోంది, రోషం వస్తుంది. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని చంపేసిన ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలా వద్దా, వారిని ప్రోత్సహిస్తున్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఉగ్రవాదంపై మన రక్షణ దళాలు చేస్తున్న పోరాటానికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ప్రధాని మోదీ అని, సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునే సరైన నాయకుడు కూడా మోదీయే అని చంద్రబాబు ప్రశంసించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చనిపోతే జవాన్ మురళీ నాయక్లా చనిపోవాలని, దేశం కోసం వీరమరణం పొందిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందామని పవన్ కళ్యాణ్ అన్నారు. 1947లో దేశ విభజన జరిగినప్పటి నుంచి మనం ఎప్పుడూ ప్రశాంతత చూడలేదు. విభజన జరిగిన రోజు లక్షలాది మందిని చంపేశారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం ముందుకెళ్తుంటే పాకిస్తాన్ మన అభివృద్ధిని నిరోధించేందుకు ఉగ్రవాదాన్ని మనపై ఉసిగొల్పుతోందన్నారు. కోయంబత్తూర్ బాంబు పేలుళ్లు, గోకుల్ చాట్ పేలుళ్లు, లుంబినీ పార్క్ పేలుళ్లు, ముంబైలో తాజ్ హోటల్పై ఉగ్రదాడి, ఇలా ఏది చూసినా దాని వెనుక పాకిస్తాన్ ఉంటుంది. మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అది సరిహద్దుల్లోని సైనికుల ధైర్యం, తెగువ, త్యాగం వల్లనేనని పవన్ కళ్యాణ్ అన్నారు. సూడో సెక్యులరిస్టులు కొందరు సెక్యులరిస్టుల ముసుగులో మన త్రివిధ దళాల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారికి బుద్ధి చెప్పడమే మన సైనికులకు మనమిచ్చే మద్దతన్నారు. సినిమా హీరోల నుండి దేశభక్తిని ఆశించవద్దని, వారు కేవలం వినోదం కోసం మాత్రమే పనిచేయగలరని పవన్ అన్నారు. సెలబ్రిటీల నుండి దేశభక్తిని ఆశించకుండా దేశభక్తి కోసం మురళీ నాయక్ వంటి వారిని ఉదాహరణగా చూపించాలని పవన్ కోరారు. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పిన ప్రధాని మోదీ లాంటి వారికి మద్దతు ఇద్దాం. సహనానికి హద్దు ఉంటుంది. పాకిస్తాన్కు ఒక్కటే చెప్పాలి, మీరు మా దేశం మీదకు వస్తే మేము మీ ఇళ్లలోకి వచ్చి కొడతామని బలంగా చెప్పాలని పవన్ కళ్యాణ్ అన్నారు. 2014 నుంచి సమర్థ దృఢమైన నాయకత్వం వచ్చాక దేశ భద్రతతో చెలగాటం ఆడేవారికి దీటైన జవాబు ఇస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. మన ప్రతిస్పందన ఎలా ఉంటుందో తాజాగా పాకిస్తాన్పై జరిపిన దాడులను అందరూ చూశారు. సైనికులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు చేపట్టారు. మురళీ నాయక్ ప్రాణత్యాగంతో అందరూ అండగా నిలబడాలని పెద్ద సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలిపారు. ఉగ్రవాదం చర్చలు సమాంతరంగా సాగవని, ఉగ్రవాదం వ్యాపారం సమాంతరంగా నడవకూడదని, నీరు రక్తం సమాంతరంగా పారలేవన్న మోదీ సందేశాన్ని అందరూ గమనించాలని పురంధేశ్వరి అన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.